హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఐపీఎల్ 2025లో మ్యాచెస్ అనేవి ఈ మొన్న జరుగుతున్నాయా? ప్రతి మ్యాచ్ కూడా మైండ్ బ్లోయింగే. మన ఎస్ఆర్హెచ్ టీం అయితే ఈ సీజన్లో 6లు 4లతో దుమ్ము రేపుతున్నారు. 300 రన్స్ను కూడా ఈ సీజన్లో కొడతారేమో అనిపిస్తుంది. అసలు ఓడిపోయే మ్యాచ్ను కూడా ఒండి చేత్తో అశోక్ శర్మ గెలిపించాడు. ఈ సీజన్లో అసలైన థ్రిల్లింగ్ మ్యాచ్ అంటే అదే అనమాట. సో ఇక అసలు విషయంలో కనుక వచ్చినట్లయితే నిన్న జరిగినటువంటి కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ వన్ సైడ్ మ్యాచ్గా మారిపోయింది. ముందుగా కేకేఆర్ టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా ఆర్ఆర్ టీం నుంచి ఓపెనింగ్ చేయడానికి యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ బ్యాటింగ్కి దిగారు. యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్లో 24 బంతుల్లో 29 పరుగులు చేశాడు. అండ్ సంజు శాంసన్ 11 బంతుల్లో 13 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో వీరిద్దరు కూడా ఓపెనింగ్లో చాలా వరకు ఫెయిల్ అయ్యారు. అండ్ ఆర్ఆర్ కెప్టెన్ అయినటువంటి రియాన్ పరాగ్ బ్యాటింగ్కి వచ్చాడు. 15 బంతుల్లో 25 పరుగులు చేశాడు. రియాన్ పరాగ్ కూడా ఈ మ్యాచ్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అండ్ నితీష్ రాణా కూడా ఈ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు అనమాట. 8 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ వాణిజ్య ఆసరంగా కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ ఆర్ఆర్ వికెట్ కీపర్ అయినటువంటి ధ్రువ్ జురేల్ ఈ మ్యాచ్లో 33 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో అందరి మీద బెటర్గా ఆడింది ఎవరంటే ధ్రువ్ జురేల్ మాత్రమే. అండ్ శుభం దుబే ఈ మ్యాచ్లో 9 పరుగులు చేశాడు. అండ్ హిట్ మేయర్ 7 పరుగులు చేశాడు. అండ్ లాస్ట్లో జోఫ్రా ఆర్చర్ 16 పరుగులు చేశాడు. అండ్ మహేష్ తీక్షణ 1 పరుగు చేశాడు. అండ్ తుషార్ దేశపాండే 2 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో ఆర్ఆర్ బ్యాటింగ్ అయితే పూర్తిగా ఫెయిల్ అయింది. ఆర్ఆర్ టీం 67 పరుగులకు 2 వికెట్లు కోల్పోతే 82 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిందనమాట. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్ఆర్ బ్యాట్స్మెన్స్ ఎవరు కూడా స్టాండర్డ్గా ఆడలేకపోయారు. అండ్ కేకేఆర్ బౌలింగ్ విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసుకున్నాడు. మొయిన్ అలీ 2 వికెట్లు తీసుకున్నాడు. హర్షిత్ రాణా 2 వికెట్లు తీసుకున్నాడు. వైభవ్ అరోరా 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ స్పెన్సర్ జాన్సన్ 1 వికెట్ తీసుకున్నాడు. ఆర్ఆర్ యొక్క స్కోర్ కనుక చూసుకుంటే 20 ఓవర్లలో 151 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయారనమాట. అండ్ కేకేఆర్ యొక్క బ్యాటింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో మొయిన్ అలీ ఓపెనింగ్ చేశాడు. అండ్ మొయిన్ అలీతో పాటుగా కింటన్ డికాక్ బ్యాటింగ్కి దిగాడనమాట. లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్ టీం తరపున ఓపెనర్స్గా సునీల్ నరేన్ అండ్ కింటన్ డికాక్ బ్యాటింగ్ చేశారనమాట. ఈ మ్యాచ్లో మటుకు మొయిన్ అలీని ఓపెనర్గా పంపించడం జరిగింది. సో ఈ మ్యాచ్లో మొయిన్ అలీ పూర్తిగా ఓపెనర్గా ఫెయిల్ అవడం జరిగింది. కేవలం ఈ మ్యాచ్లో మొయిన్ అలీ 5 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ కింటన్ డికాక్ ఈ మ్యాచ్ని వన్ సైడ్ మ్యాచ్గా మార్చేశాడు. 61 బంతుల్లో 97 పరుగులు చేశాడు. లాస్ట్లో 6 కొట్టి మ్యాచ్ను ఫినిష్ చేయడం జరిగింది. అండ్ కింటన్ డికాక్కి సపోర్ట్గా అజింక్య రహానే, అంగక్రిస్ రఘువంశీ మంచి సపోర్టింగ్ బ్యాట్స్మెన్స్గా నిలిచారు. ఈ మ్యాచ్లో మనము కింటన్ డికాక్తో పాటుగా అంగక్రిస్ని మెచ్చుకోక తప్పదు. ఎందుకంటే సీనియర్ బ్యాట్స్మెన్ అయినటువంటి కింటన్ డికాక్కి సపోర్ట్ ఇస్తూ అంగక్రిస్ తన స్టాండర్డ్స్ ఏంటో నిరూపించుకున్నాడు. సో ఇలానే కేకేఆర్ టీం తరపున ఈ ఐపీఎల్లో మంచి పర్ఫార్మెన్స్ కనుక ఇస్తే ఇంకా పోను అంగక్రిస్కి మంచి ఫ్యూచర్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఈ మ్యాచ్లో ఆర్ఆర్ బౌలర్ అయినటువంటి వాణిజ్య ఆసరంగా మాత్రమే 1 వికెట్ తీసుకున్నాడు. ఇంకొక వికెట్ మొయిన్ అలీ రన్అట్ అయ్యాడనమాట. మిగతా ఎవరికి కూడా వికెట్స్ అనేవి పడలేదన్నమాట. 17.3 ఓవర్లలో కేకేఆర్ టీం మ్యాచ్ని ఫినిష్ చేయడం జరిగింది. 8 వికెట్ల తేడాతో ఆర్ఆర్ టీం మీద కేకేఆర్ టీం మొదటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంకా ఆర్ఆర్ టీం ఈ ఐపీఎల్లో బౌలింగ్ కొట్టలేదన్నమాట. మన ఎస్ఆర్హెచ్ టీంతో ఆడినప్పుడు ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. అండ్ కేకేఆర్ టీంతో ఈ మ్యాచ్లో సెకండ్ మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. సో ఈ మ్యాచ్ని కింటన్ డికాక్ వన్ సైడ్ మ్యాచ్గా మార్చేశాడు. సో ఈ ఐపీఎల్ 2025లో మటుకు ప్రతి మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గాను హోరాహోరీగా జరుగుతున్నాయి. ఎవరో కూడా ప్రతి మ్యాచ్ని మిస్ అవ్వకుండా చూడండి. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మ్యాచెస్ అనేవి నేను డైలీ ఇలానే రివ్యూస్ అనేవి మీకు అందిస్తూ ఉంటాను. మీరు చేయాల్సింది ఏమిటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ఈ వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందన్నమాట. సో అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.